అంటే ఈ 100 డేస్‌లోనే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే స్లో లెర్నర్సే ఉంటారు. హ్మ్. జనరల్‌గా మెంటర్ సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా అసలు ఏ విధంగా ఉంటుందండి సో వాళ్ళకి? స్లో లెర్నర్స్ పాయింట్ లో వచ్చినప్పుడు నేను 100 డేస్ అని చెప్పింది రెగ్యులర్ ప్రోగ్రామ్ షెడ్యూల్ అండి. హ్మ్. సో వీళ్ళకి మైట్ బి ఇంకా ఎక్కువ డేస్ పడుతుంది. ఎందుకు అంటే టాపిక్స్ ఇంకా క్లియర్ గా వాళ్ళు నేర్చుకోవాలి, 2-3 టైమ్స్ వినాలి. ప్లస్ ఎవ్రీడే రెగ్యులర్ క్లాస్ ఏదైతే జరుగుతుందో ఆ క్లాస్ రికార్డింగ్ కూడా వీళ్ళకి ఇస్తారనమాట. వీళ్ళకి ఎల్ఎంఎస్ పోర్టల్ ఉంటుంది. హ్మ్. ఎల్ఎంఎస్ పోర్టల్ ఆ క్లాస్ రికార్డింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వినటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చూసుకుంటే మైట్ బి ఇది రెగ్యులర్ వాళ్ళకి 100 డేస్ పట్టొచ్చు, వీళ్ళకి 150 డేస్ పట్టొచ్చు. కానీ పేరెంట్స్ కూడా అది తెలియాలి. మావాడు కొంచెం స్లో లర్నర్ అంటే బేసిక్గా ఎట్లా ఉంటారంటే, సార్ 100 డేస్ అయింది కదా, కోర్స్ అయిపోయింది కదా, జాబ్ రాలేదేంటి అని చెప్పి ఉంటారండి. కానీ వాళ్ళ బాబు కానీ పాప కానీ వాళ్ళ క్యాపబిలిటీ ఎంత అన్నది కూడా తెలిస్తే ఈజీ అవుతుంది.